ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. నేడు 1వ తేదీ కావడంతో గుడివాడ నియోజకవర్గం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. 1వ తేదీ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పెన్షన్దారులు. మెగా డిఎస్సీకి వ్యతిరేకంగా నిరుద్యోగులు విద్యార్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన వైసీపీ పార్టీ. డిఎస్సీ నియామకాలు ప్రభుత్వం భారీగా అవకతవకలకు పాల్పడిందంటూ విమర్శించిన పేర్నిక్కిత్తు. ఘనంగా మోపిదేవి మండలం మెరకనపల్లిలో వంగవీటి మోహనరంగ నూతన విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం. వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన వంగవీటి మరియు ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్. గుడివాడ పట్టణంలో నేడు నెల 1వ తేదీ సందర్భంగా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. శాసనసభ్యులు వెనగళ్ల రామ సూచనల మేరకు ప్రతి నెల 1వ తేదీన ఉదయం వేళ నుంచే ప్రతి వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగళ్ల రాము స్వయంగా పలు వార్డుల్లో పర్యటించి వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. పెన్షన్ తమ ఇంటి వద్దకే వచ్చి అందజేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి నెల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం వేళ నుంచే పెన్షన్ అందుతున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఓ మంచి కుర్రాళ్ళు లెక్క ఉన్నావు ఉండడానికి. బాగున్నావా? చాలా రోజులు చూసి వస్తున్నా మీ దగ్గరికి. మీరు ఖాళీ ఉండలేదు కదా, ఖాళీ లేకుండా ఏం చేస్తాం. అమ్మా నమస్తే అమ్మా, బాగున్నారా? ఇవాళ ఎంతమ్మా తారీఖు? 1వ తారీఖు. వచ్చేస్తున్నారా రెగ్యులర్గా? వచ్చి ఇచ్చేస్తున్నారా పొద్దున్నే? మార్నింగ్ ఇచ్చేస్తున్నారా పొద్దున? వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. బాగుంది. వీళ్ళందరికీ ఇవ్వాలి లోనకి. వీడియో పెన్షన్ అమ్మా ఫస్ట్ చెప్తుంది. జాగ్రత్త అమ్మా. వాటర్ 4000. ఎన్నో తారీఖు ఇవాళ? ఎన్నో తారీఖు? 28 అంటే 1వ తారీఖు కదా? 1వ తారీఖు కదా ఇవ్వాల్సిందే. ముందు ఇచ్చేస్తున్నారా? వెరీ గుడ్.
వెరీ గుడ్, జాగ్రత్త మరి ఆరోగ్యం. మోపిదేవి మండలం మెరకనపల్లిలో వంగవీటి మోహన రంగా నూతన విగ్రహ ఆవిష్కరణ అభిమానుల్లో కేరింతల మధ్య ఘనంగా జరిగింది. రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ మాట్లాడుతూ వంగవీటి రంగా ఆత్త జనాలకు రంగా అండగా నిలిచారని, కులమతాలకు అతీతంగా వంగవీటి రంగా పేదల కన్నీళ్లు తుడిచారన్నారు. వంగవీటి మోహన రంగా ప్రజల మనిషిగా జీవించారని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఇది ఎంత ముందుగా అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న కుర్రవాళ్ళు వచ్చి మా ఊళ్ళో రంగగారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పని వాళ్ళందరూ పిలిచారు. దాంట్లో కనీసం ఎవరు ఒకరు కూడా పుట్టారో లేదో కూడా తెలియదు రంగా గారు మరణించిన నాటికి. కానీ ఇవాళ కూడా అభిమానం ఎలాగుంటుందో చాటి చెప్పాలని చెప్పని వాళ్ళ విగ్రహంగా ఏర్పాటు చేసి ఒక నాయకుడి మీద అభిమానం తరాలు మారిన ఎల్లప్పటికీ తరగదని చెప్పని చాటి చెప్పిన రంగా గారి అభిమానులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు రంగా గురించి మాట్లాడుతూనే ఉన్నారు. దయవుంచి మీ కోరికల్లో ఒకటే, ప్రతి ఒక్కరు కులంలో కొడతాం. అలాగని ఆ కులం ఆపాదించి వాళ్ళ పేరుని వాళ్ళ కీర్తిని చిన్న చెయ్యొద్దు అని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే ఈనాటికి ఏనాటికి పేద ప్రజల గుండె చప్పుడు ఎవరని చెప్పంటే అది కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు చెప్పని సగం. ఆయన ఉన్నత కాలం ఏ రోజు ప్రశాంతత లేదు, ఎల్లప్పుడూ పోరాటమే. వ్యవస్థ ఎంత పెద్దదైనా సరే ప్రజా అభిమానం ఉందని చెప్పంటే ఢీకులు వెళ్తానని చెప్పని ఒక ధైర్యం కల్పించారు. కాబట్టి ఇవాళ కూడా 3.5 దశాబ్దాలైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఆయన గుర్తుంచుకుంటూ ఉన్నారు. ఆయన అభిమానాన్ని ఇలాగ విగ్రహం రూపాయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఆయన నడిపించింది పక్కన ఎవరో సలహాదారులు లేదని చెప్పంటే గొప్పగా చెప్పుకునే వాళ్ళు కాదు. ఆయన నడిపించింది ప్రజలని చెప్పని కూడా మేము అందరికీ గుర్తు చేస్తాం. ప్రజా అభిమానమే ఆయన పేరు వాళ్ళ దాకా తీసుకెళ్ళింది. ఈ ప్రాంతంతో రంగా గారికి ఎప్పటి నుంచో ఒక సాన్నిధ్య సంబంధం ఉంది. పెద్దలు కృష్ణరావు గారి దగ్గర నుంచి ఇవాళ బుద్ధప్రసాద్ గారి దగ్గర నుంచి రాధారంగ మిత్రమండలి సభ్యులు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రంగా గారు ఎల్లప్పుడూ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే అవనిగడ్డ ప్రాంతంకి వచ్చారని చెప్పంటే ఆయన మీద పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆయన మీద అభిమానం చాటి చెప్పారు. అది రంగా గారి గొప్పతనం. ఈనాటికి ఏనాటికి ఎల్లప్పటికీ ఈ వేదిక మీద భవిష్యత్తులో ఎవరున్నా సరే ఇలాంటి ఒక నాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని కూడా మీ యువతను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ విగ్రహం ఏర్పాటు చేసిన ఈ విగ్రహదాతకి ప్రసాద్ గారికి అలాగే ఈ విగ్రహ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడు టీజీ వెంకటేష్పై పంచ్ ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను గుడివాడ ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. మనోభావాలను దెబ్బతీసేలాగా మాట్లాడిన పంచ్ ప్రభాకర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పట్న ఆర్యవైశ్యులు కేసు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం పెద్దలు పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. అనంతరం నిర్వహించినటువంటి సమావేశంలో మాట్లాడిన సంఘ నాయకులు సమాజానికి సేవలందిస్తున్న ప్రముఖ నాయకులపై వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. ఆర్యవైశ్యుల గొప్పతనం తెలియక అమెరికాలో కూర్చొని ప్రభాకర్ మాట్లాడుతున్న మాటలకు జగన్మోహన్ రెడ్డి సమర్థించుకొని రావటం సరికాదంటూ మండిపడ్డారు. టీజీ వెంకటేష్పై పంచ్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆర్యవైశ్యుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు. వెంటనే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు సమన్వయం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్యవైశ్య సంఘం నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ మాటూరి రంగనాథ్, సన్నిధి నాగసాయి, పేరూరి వెంకటేశ్వర, బెజవాడ రాజేశ్వర, చెక్క చెనకేశ్వర తదితరులు పాల్గొన్నారు. రకరకాల కామెంట్లు చేశాడు. అతని ప్రవర్తన అసలు బాగాలేదు. అలాంటి మాట తీరున్న మనిషిని జగన్ గారు వెనకాలేసుకురావడం కరెక్ట్ కాదు. అలాగే లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అతను రాజకీయంగా వ్యక్తిగతంగా ఎలా అయినా విమర్శించవచ్చు, కానీ కులానికి సంబంధించి విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని విమర్శించాలి. నీ ఫోటో కావాలనుకుంటే అమెరికాలో పెట్టుకో, అనకాపల్లిలో పెట్టుకో, ఎవరికి అవసరం లేదు. నీ మాట తీరు మార్చుకో. నీ అంత దరిద్రుడు ఎదవ ప్రపంచంలో ఎవడో ఉండడు అనుకుంటున్నావు. ఎందుకనంటే ఒక మనిషి తన అవయవాల గురించి మాట్లాడటం అంటే అంతకంటే జ్ఞానం ఏమి ఉండదు. ఏదో మాకేదో తెలియదు అంటున్నావు. మహాత్మా గాంధీ లేకపోతే స్వతంత్రం లేదు, పొట్టి శ్రీరాములు లేకపోతే రాష్ట్రం లేదు. నువ్వు ఎక్కడ అనామకుడిలాగా అమెరికాలో కూర్చొని మాట్లాడటం కాదు. కూడా ఇక్కడికి రా, మనం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడగలవో, నీ కథలేంటో చెప్పిందే చెప్పి శ్రీరెడ్డికి నీకు తేడా లేకుండా పోయింది. అది కాకుండా కొంచెం మంచిగా మాట్లాడి మనుషుల మనస్తత్వాలు తెలుసుకొని ఈ దేశం కోసం నువ్వేమన్నా చేయగలిగితే చెయ్యి. అంతేగాని పనికిరాని ఎదవ మాటలు చెప్పడం అమెరికాలో కూర్చుని నువ్వు వెళ్ళిందే పాకిదుడ్లు కడగడానికి. మళ్ళీ అక్కడికి వెళ్ళి మా దేశంలో ఉండే కష్ట సుఖాల గురించి, వ్యక్తుల గురించి, పార్టీల గురించి నీకెందుకురా? నువ్వు మంచిగా మనిషిగా ఉండు, 10 మందికి ఉపయోగపడటం నీ జీవితంలో మంచి పని అనుకుని చెయ్యి. మేము కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సత్రాలు కట్టిన వాళ్ళం మేము, దాన ధర్మాలు చేసిన వాళ్ళం మేము. నువ్వు చేసే పిచ్చి పనులు ఇక్కడ ఉండటం మూలంగా నీ మూలంగా నీ జగన్మోహన్ రెడ్డికి నష్టం ఎక్కువ జరుగుతుంది. అది తెలుసుకో. నువ్వు రెడ్డి అని తోక పెట్టుకోవడం కాదు. రెడ్లు అంటే బోడంత మందికి ఉపయోగపడ్డ జాతి అది. దాంట్లో నువ్వు చెడబుట్టావు. ఇది నీకు ఇంకొకసారి చెప్పడం, నీకు జ్ఞానం ఏమన్నా ఉంటే మనిషిగా మారు, 10 మందికి ఉపయోగపడడం నేర్చుకో. ధన్యవాదాలు. కులదోషణ చేసిన కంచి ప్రభాకర్ ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ వైశ్య జాతిని కించపరుస్తూ అతి దారుణంగా మాట్లాడిన సందర్భంగా వారి మీద రాష్ట్రం మొత్తం కూడా అన్ని మండలాల్లోనూ కంప్లైంట్ ఇస్తున్నాం. ఈ రోజున వారిని పోలీసులకి నేను చేసే విన్నపం, వారు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే పట్టుకొచ్చి శిక్షించవలసిందిగా మా మండల సంఘం తరఫున, గుడివాడ మండల ఆర్య సంఘం తరఫున కోరుకుంటూ సేవ తీసుకుంటాం. గుడివాడ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పంచి ప్రభాకర్ అనే వ్యక్తి ఆర్యవైశ్య జాతి పెద్ద, ఆర్యవైశ్య జాతికి ఒక గాడ్ ఫాదర్ లాంటి ఒక వ్యక్తి టీజీ వెంకటేష్ గారిని దుర్భాషలాడుతూ వైశ్య జాతిని కూడా చాలా దారుణంగా అవమానించడం జరిగింది. రాజకీయాల్లో మరో దాంట్లో ఇంకో దాంట్లో విభేదాలు ఉంటే ఉండొచ్చు, అది వ్యక్తిగతంగా దాటి కుల స్థాయిలో కులాన్ని కూడా దూషించడం జరిగింది. ఆర్యవైశ్యులు అందరూ కూడా చేతనైతే పక్కవాడికి సహాయం చేసేటువంటి మంచి మనసు, మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని కులాన్ని కూడా దూషించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర స్థాయిలో అతను చేసినటువంటి పంచి ప్రభాకర్ చేసినటువంటి దోషణకి అతనిని శిక్షించాలి. ఇటువంటి కుల దోషణ ఎవరన్నా చేయాలంటే భయపడేటువంటి విధంగా ఆర్యవైశ్యులందరూ, ఇల్లూరు లక్ష్మీ గారు అధ్యక్షులు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మాటూరు రంగనాథ్ గారి పిలుపు మేరకు కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మండల స్థాయి నుండి కూడా అతని మీద కంప్లైంట్లు ఇచ్చి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అతని మీద చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు కానీ చాలా కఠినంగా ఉండాలి. లేకపోతే ఆర్యవైశ్య జాతి యావత్తు నిద్రపోకుండా అవిరాళంగా నిరసనలు తెలియజేస్తామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శంకర్ అనేటటువంటి వ్యక్తి చాలా అతి దారుణంగా సమాజంలో ఒక మంచి చేసేటటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది ఆర్యవైశ్యుల మాత్రమే. అటువంటి ఆర్యవైశ్యుల పట్ల మరి సమాజం యావత్తు కూడా గౌరవంగా ఉంటుంది. మరి ఈ ప్రభాకర్ అనేటటువంటి వ్యక్తి అతని యొక్క యూట్యూబ్ ద్వారా అతని మీద ఒక వ్యాపారం చేసుకుంటూ ఆ వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని మరి టీజీ వెంకటేష్ గారిని దూషించటం, అట్లాగే వైశ్య జాతిని దూషించటం
చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి కులదోషం ద్వారా సమాజానికి చాలా అస్తవ్యస్తం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే శిక్షించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున రాష్ట్ర మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మణ్ గారు, ప్రధాన కార్యదర్శి మోటర్ రంగనాథ్ గారు దీని మీద స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల ద్వారా మండలాల్లోని అందరినీ కూడా ఈ యొక్క ధర్నాలు అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పడం జరుగుతూ ఉంది. అతన్ని భవిష్యత్తులో అరెస్ట్ చేసి ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అవ్వకుండా మరి వ్యవస్థ చక్కగా ఉండేలాగా శిక్షించి మరి వ్యవస్థలో ఇటువంటి సమస్యలు సృష్టించే వారిని ఎవరినైనా శిక్షించాలి. మరి దానికి ఈ రోజున గుడివాడ మండల ఆదివాసీ సంఘం ద్వారా గుడివాడ పోలీస్ స్టేషన్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అతని పైన కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. అన్నా అందరూ ఒకసారి జై వాసవి అని అలాగే చేతులు ఉంచండి. ఓకే. పంచ్ ప్రభాకర్ ఎక్కడ ఉండి మాట్లాడటం కాదు, ఇండియా రండి. ఈ జాతి నిద్రపోతున్న నాగుపాము లేకపోతే మీరు ఊహిస్తున్న సాధారణ పాము మీకు అర్థమవుతుంది. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఓ జాతిని అవమానించడం మగతనం అయితే కాదు. నిజమైన మగవాడివైతే ఈ దేశానికి రా, వచ్చి సరి అయిన వేదిక మీద ఈ జాతి గురించి నువ్వు అక్కడ చేసిన కామెంటే చేయి. ఈ జాతి యొక్క లక్షణం ఏంటో రుచి చూస్తావు. ఇది మా వైశ్య జాతి మీకు విసురుతున్న సవాల్ అనుకోండి, ఏమైనా అనుకోండి. ఎక్కడో ఉండి మాట్లాడటం కాదు, ఒక జాతిని మీ నోటి దురుసుతో అవమానించడం ఏమాత్రం సంస్కారం లేని పని. కనుక ప్రభాకర్ ఇక్కడి నుంచైనా మానుకో, బుద్ధి తెచ్చుకో, సరిగ్గా ప్రవర్తించు. లేకపోతే మీరు అనుకున్న సాధారణ పాము అయితే కాదు, ఇది నాగుపామై మిమ్మల్ని కాటేసే వరకు ఊరుకోదు. విజయవాడ పరిధిలో గన్నవరం నియోజకవర్గం ఉండటం వలన భారీగా నష్టపోతున్నామని, అధికారుల నిర్లక్ష్యం వల్ల గన్నవరం అభివృద్ధి సరిగా జరగడం లేదని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో అధికారుల తీరుపై తప్పకుండా ప్రశ్నిస్తారని, అలాగే ప్రోటోకాల్ విషయంలో కూడా అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ విజయవాడ విషయంకి వచ్చేపాటికి ఆ జిల్లాలో ఉండడం వల్ల మనం నష్టపోతున్నామని పదే చెప్పినట్టుగా అది ముమ్మాటికి నిజం. విజయవాడ అధికారులు మీనమేషాలు లెక్కబడుతున్నారు. బుడమేరు దగ్గర దాదాపు 200 ఎకరాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. అధికారులను ఆదేశించా ఆ 200 ఎకరాలని బుడమేరుని స్ట్రైటన్ చేస్తే కొంత డబ్బు ఖర్చు పెడితే ప్రభుత్వానికి దాదాపు 150 ఎకరాలు విజయవాడ నగరాన్ని ఆనుకుని ప్రభుత్వానికి భూమి వచ్చే పరిస్థితి ఉంది. డెఫినెట్గా దాని మీద పనిచేయమని కోరా. కనీసం అక్కడ మొన్న P4 పథకంలో ఒక రోడ్డు వేద్దామని వెళ్తే ఆ అధికారులు ఎంత బాధ్యతారహిత్యంగా ఉన్నారంటే కనీసం వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తట్లేదని చెప్పిన పరిస్థితి. కానీ విజయవాడ జిల్లాలో ఉన్న కమిటీ ఎందుకు వేశారు? ఆగస్టులో వేసిన కమిటీ ఆగస్టు సెప్టెంబర్ సబ్జెక్టు కరెక్షన్ ఇప్పటి వరకు పనిచేయకపోవటం డెఫినెట్గా నేను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తా. అలాగే ప్రోటోకాల్ విషయంలో కూడా కొంతమంది అధికారులు మేనమేషాలు లెక్క పెడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు వాళ్ళు ఆకస్మిక తనిఖీలకు రావచ్చు కానీ అధికారులు, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు VHC సెంటర్లకి స్థలం లేదంటే విలేజ్ హెల్త్ సెంటర్ని ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా ఆ నిధులు ల్యాప్స్ అయిపోయి మునిగిపోయే పరిస్థితి. దానికి ప్రధానమైన కారణం ల్యాండ్ చూపించలేకపోతే. ఆ దిశగా పనిచేయాల్సింది. అలాగే క్రికెట్ బాక్సులు పెడతామని శాంక్షన్ చేసినా బాగా పెండింగ్ ఉంటుందని నేను తీవ్రంగా పరిగణిస్తూ ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తా. ముఖ్యమంత్రి గారు కూడా డెఫినెట్గా చెప్తా. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో పరిశ్రమలు మలవల్లిలో కానీ, ఈ సీడాక్ సెంటర్ గన్నవరంలో కానీ, కృష్ణా యూనివర్సిటీ నైన్వరంలో కానీ, ఇంకా ఇప్పుడు ఇవాళ జంజీ అంటారు. నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో నుంచి ప్రతిరోజు చెప్పా, వయసు ఉడిగిన వాళ్ళకి 70-80 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం, రేషన్ కార్డులో సరిచేయటం ఇలాంటివే తప్ప మనం ఏం చేసినా 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మనం చేయగలిగేది ఏమన్నది ప్రభుత్వం నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. అది ప్రభుత్వ కనీస బాధ్యత. డ్రైనేజు, రోడ్లు ఇవన్నీ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యూత్ కల్పించినప్పుడే
ఈ నియోజకవర్గ దశ దిశ మారుతుందని చెప్పా. నేను పాలిటెక్నిక్ కాలేజీలో ప్రతి నెల జాబ్ మేళాలు పెట్టిస్తున్నా, అలాగే పర్సనల్గా జాబ్ మేళాలు పెట్టించిన, అలాగే మల్లవల్లిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చిన, హెచ్సిఎల్లో వచ్చిన, 2 కంపెనీలు మేధా టవర్లో వచ్చిన. రాబోయే కాలంలో సీడాక్ సెంటర్ కనుక వస్తాయి. రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ బాబు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా మాట్లాడతానన్నారు. ఒక్కసారి మాట్లాడితే నేను అంతా మాట్లాడేసి ఉంచా. మొత్తం కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ 200 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది ముఖ్యం కాదు. వాటిలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే జీరో అయినా ఆ సీడాక్ సెంటర్ వస్తే ఏలో వీటిల్లో చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు మంచి జరుగుతుంది. దాదాపు నేను సీడాక్ను ఒప్పిస్తానికి ప్రధానమైన కారణం, నేను గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్నా, నేను అప్పుడు గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన అతను ఆక్రమిద్దామని చూసి అతను ఆక్రమించకపోయినా ఏదో పేరు చెప్పి ఆపుదామని ఉంటే ఆ రోజు నేను జాయింట్ కలెక్టర్ మాధవీలత అనే అమ్మాయితో గొడవపడి ఆ ప్రభుత్వ భూమిని కాపాడాను. 150 కోట్ల ప్రభుత్వ భూమిని అది ఇస్తానని చెప్పా. టెంపరీగా మేధా టవర్స్లో మీరు పనులు ప్రారంభించవచ్చని చెప్పా. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారికి అధికారులు చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, సార్ మనమేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం నేను కేంద్ర ప్రభుత్వం సీడాక్ సంస్థను ఒప్పించా. 12 రాష్ట్రాల్లో ఉంది, 13వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అది కూడా గన్నవరంలో పెడితే అటువంటి వాళ్ళు ఒప్పిస్తాకి మెప్పిస్తాకి కూడా నాకు చాలా మీటింగ్లు పట్టినాయి. అలాగే ఈ చుట్టుపక్కల 120 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇంతకన్నా బెస్ట్ లొకేషన్ మీరు పెడతా కూడా వేరే ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పి వాళ్ళు ఒప్పించి మెప్పించా. రాబోయే కాలంలో మంత్రి లోకేష్ బాబు అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడతారు, డెఫినెట్గా మాట్లాడుంటారేమో. రాబోయే కాలంలో సీడాక్ వస్తే డెఫినెట్గా ఈఐ మీద కానీ వీటి మీద కానీ ఈ నియోజకవర్గంలోని యువతకు మంచి జరుగుతుంది అంటుండే ఏమాత్రం సందేహం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ, ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. మచిలీపట్నంలో మెగా డిఎస్సికి వ్యతిరేకంగా నిరుద్యోగులు, విద్యార్థులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. మెగా డిఎస్సి పేరుతో అభ్యర్థులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ వారి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా లేని ఉద్యోగాల్ని తెచ్చినట్టు, లేని కంపెనీలని తెచ్చినట్టు, ఎప్పటికప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడైన లోకేష్ గారు, ఆల్ శాఖ మంత్రి గారు తనదైన శాఖలో ఈరోజు అద్భుతమైన చేతివాటం చూపించడం జరిగింది. అంటే లోకేష్ గారు తలుచుకుంటే ఏ శాఖలో అయినా పని అవుతుందని తెలుసు, కానీ డిఎస్సీలు కూడా కొనుక్కోగలం, అమ్ముకోగలం అని తెలుసు. ఈ మధ్య తెలుస్తుంది.
అంటే మామూలుగా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏంటి డ్వాక్రా అమ్ముకుంటారు, ఆర్పీలు అమ్ముకుంటారు, ఇవన్నీ అమ్ముకోవడం మనం చూస్తా వస్తున్నాం. అవన్నీ జనాలకు కొత్త కాదు. అంగన్వాడీలు అమ్ముకుంటారు, ఏమి జనాలకు కొత్త కాదు. డిఎస్సి వేసి కూడా దాంట్లో ఉద్యోగాలు అమ్ముకోవచ్చు అనేది జనాలు కొత్తగా తెలుసుకున్నారు. అంటే యువత వస్తే రాజకీయాలు మారుద్ది అనుకుంటుంటే లోకేష్ గారు వచ్చి ఈ శైలిలో చూపించాడు. అంటే ఈ ఉద్యోగాలను కూడా నేను అమ్మగలను. ఈ రోజుకి ఆ నోటిఫికేషన్లో పెట్టిన వాళ్ళు మాకు మేము మెరిట్ ఉన్నా కూడా మెరిట్ లిస్ట్ పెట్టలేదు, మాకు ఉద్యోగాలు రాలేదు అని కోర్టుకి వెళ్తే కోర్టు నుంచి వీళ్ళలో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తే ఇంతవరకు కోర్టును మనం లెక్క చేయకపోయాయి. కనీసం మెరిట్ లిస్ట్ ఇది, మేము ఇట్లా ఇచ్చాం, ఈ బేసిస్ మీద ఇచ్చాం, వీళ్ళకి ఇచ్చాం, రిజర్వేషన్ ఫాలో అయ్యాం, స్పోర్ట్స్ కోటా ఫాలో అయ్యాం. ఎక్కడైనా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టాడా? అసలు పని పాట లేకుండా ఎవరైనా కొత్త కంపెనీ వచ్చి మీటింగ్ పెట్టి మైక్ ఇస్తే చాలు ఆన్లైన్లో గొడ్డలు అంటాం, ఆన్లైన్లో ఎటకారం చేయడం. మనకోటి లేకపోయి ఆన్లైన్లో ఎటకారం చేస్తాం. లోకేష్ గారు ముందు మన శాఖలో ఆమ్యామ్యాలు తగ్గించి న్యాయంగా చేయమని అడుగుతున్నారు. నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్తావు. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాల్లో ప్రతి రిజర్వేషన్ ఫాలో అవుతూ మాలో చాలా మంది కార్యకర్తలు మా పిల్లలకు ఉద్యోగాలు వేయండి, మా పిల్లలకు ఉద్యోగాలు కాదు, మెరిట్ పరంగా ఉద్యోగాలు వేస్తాన్ని పరీక్ష పెట్టి పరీక్ష పరమావధిగా రిజర్వేషన్ పరమావధిగా ఉద్యోగాలు ఇచ్చారు. లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 1,45,000 చిల్లర ఉద్యోగాలు. మనం చూసి నేర్చుకోం, పెద్ద పెద్ద మాటలు మాడతాం. స్పోర్ట్స్ కోటానా? శాప్ చైర్మన్ పిలుద్దామా? మీ శాప్ చైర్మన్ని ఏం చేశాడు స్పోర్ట్స్ కోటాలో? స్పోర్ట్స్ కోటాలో నీకు డబ్బు ఇచ్చినోడి పేరు గోటింపిల్లు ఆడేవాడు ఒకడు, గోళీలు ఆడేవాడు ఒకడు, ఈ కూడా శాపులు వస్తాయా? ఎవడెవడు ఏ స్పోర్ట్ ఆడుతున్నాడు చూపించండి. రాత్రికి రాత్రి సర్టిఫికెట్లు పుట్టిస్తాలు, వాళ్ళకేమో ఉద్యోగాలు ఇస్తాలా? పేపర్ తయారు చేయడాలు, పేపర్ అమ్ముకోవడాలా? ఏ రోజైనా మన రాష్ట్ర వ్యవస్థలో మీ నాన్నగారు కూడా పరిపాలించారు, ఆయన ఎప్పుడు ఉద్యోగాలు వేయలేదు, అది వేరే విషయం. ఇట్లాంటి ఎంత నీచంగా ఎప్పుడు దిగజారిన పరిస్థితుల్లో మనమే ఏదైనా లో క్యాష్ అన్నారు ప్రతి ఒక్కళ్ళు. మిమ్మల్ని ఏంటో అనుకున్నాం, ఊరికే మొన్న మా రాంబాబు గారు ఊరికే అన్నారు అనుకున్నాం. నువ్వు లో క్యాష్ అని ప్రతి విషయంలో క్యాష్ తప్పితే మనకేం వద్దు, మంచి పేరు వద్దు, లేదా జన ఆదరణ వద్దు, మనకి క్యాష్ మాత్రమే కావాలనే విధంగా మీ పరిపాలన సాగుతుంది. లేదు ఇవన్నీ చేసుకోండి మేమేం లెక్క చేయనంటామా? ఖచ్చితంగా చెప్తున్నా, నాకు అధికారం ఇచ్చారు కదా నేను ఏమైనా చేయగలను అనుకున్నా నీలాంటి చాలా మందిని ప్రజలు తుడిచిపెట్టేశారు. నీ రోజు కూడా దగ్గరలోనే ఉందని తెలుసుకో. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం అలాగే స్టూడెంట్ విభాగం ఎప్పుడు దీని మీద పోరాటం చేస్తూనే ఉంటాం. న్యాయం జరిగే వరకు దీన్ని వదిలేది లేదని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్క యువజన విభాగంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి, అధ్యక్షులకి, అలాగే స్టూడెంట్ విభాగంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి, అధ్యక్షుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి శుభవార్త చెప్తున్నామని చెప్పి మెగా డిఎస్సి అనౌన్స్ చేసి పరీక్షలు నిర్వహించిన తర్వాత రిజల్ట్స్ రావడంతోనే ఇది శుభవార్త కాదు, పెద్ద స్కామ్ అని చెప్పి నిరూపిస్తా ఈరోజు కూటమి ప్రభుత్వ వైఖరి బయటపడతా ఉంది. ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే క్వశ్చన్ పేపర్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారో అతనికి ఈ రాష్ట్రంలో సోషల్ స్టడీస్ అట్లాగే ఇంకో లిటరేచర్ అనుకుంటా, సోషల్లోనేమో మొదటి ర్యాంక్ అంట, ఆ లిటరేచర్ తెలుగు ఏదో రాసినట్టున్నాడు, అదే అందులోనేమో 6వ ర్యాంక్ అంట. ఇదేంటని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అతనికి ఉద్యోగం ఇవ్వాలి కదా, మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంకో దాంట్లోనేమో 6వ ర్యాంక్ వచ్చింది, ఉద్యోగం ఇవ్వాలి కదా అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అతను సర్టిఫికేట్లు పట్టుకురాలేదనో, టైంకి రాలేదనో, నేను వచ్చినప్పుడు నాకు నుంచి నమస్కారం పెట్టలేదనో, అతనికి ఉద్యోగం ఇవ్వట్లేదని చెప్పి దొరికిపోయి ఇటువంటి కాకమ్మ కబుర్లు చెప్తున్నారు తప్ప ఎన్నో ఏళ్ల తరబడి కష్టపడి చదువుకుని ఒక ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటే ఇంటిళ్ళ పాది ఆర్థికంగా కుదురుకుంటుందని చెప్పి బంధువులు కానీ వాళ్ళతో పాటు ఉండే వాళ్ళు కూడా ఆర్థికంగా బాగుపడతారని చెప్పి మంచిగా చదివించుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న చిన్న చిన్న కుటుంబాలపై ఆశల పైన
నీళ్లు చల్లి ఇటువంటి దారుణానికి పాల్పడింది మన కూటమి ప్రభుత్వం. ఇటువంటి దారుణాలు చేసింది కాక మళ్ళీ ఏమంటారంటే మీది గొడ్డల పార్టీ అని అంటున్నారు. ఎట్లా అవుతుంది? మీరు చేసేదేమో ఇటువంటి దారుణాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సచివాలయాల ద్వారా 1,34,000 చిల్లర ఎంతో ఉద్యోగాలు ఇచ్చారు. 5 లక్షల దాకా వాలంటీర్ల వ్యవస్థను పెట్టారు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ఏమో లేనే లేదు. 10,000 ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఉగాది కానుక, ఉగాది పండగ చేసుకోండి అన్నాడు. ఇవాళ దాని గురించి మాట్లాడితే సమాధానం చెప్పేవాడు ఉండడు, క్వశ్చన్ అడుగుదామంటే కనపడేవాడు ఉండడు. ప్రతి దశలోనూ నిరుద్యోగుల్ని మోసం చేస్తా ఉన్నారు. మరి మీదేమనాలి? ఎంత వెన్నుపోటు పొడుస్తున్నారు మీరు. అట్లాగే ఈ రాష్ట్రంలో పథకాల గురించి మాట్లాడాలంటే ఇక దానికంటే దారుణమైన అంశం ఏమి ఉండదు. అధికారంలో రాకముందు మాత్రం ఎలా చెప్తా అంటే అవినిగడ్డలో ఎయిర్పోర్ట్ కావాలని చెప్పినా అదెంతసేపు, నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మీకు అవినిగడ్డలో ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను అంటాడు అవసరం అయితే. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇటు జనానికి ఆశకి హద్దు ఉండవసరం లేదా? పిచ్చా ఇవన్నీ ఎలా కుదిరితే? అంతకుముందేమో సంపద సృష్టిస్తా అంటాడు, ఇప్పుడు అడిగితేనేమో వచ్చి నాకు చెవిలో చెప్పండి ఎలా చేయాలో నాకు తెలియట్లేదు అంటున్నాడు. ఇటువంటి మాటలు మార్చే మాంత్రికుడు మీరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట పైన నిలబడి ఇచ్చిన మాట తప్పుకోకుండా మేనిఫెస్టోని ఒక ఖురాన్గా, భగవద్గీతగా భావించి 5 ఏళ్ల పాటు పరిపాలన చేశారు. ఈరోజు మీ మధ్య మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జనం పూర్తిగా వ్యత్యాసాన్ని గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో సుందర్ చైతన్య, కృష్ణా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిని. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఆ స్కాము, ఈ స్కాము, వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఫస్ట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం కేవలం బడుగు బలహీన వర్గాల్ని వాళ్ళ విద్య అభ్యసించకూడదు, ఉన్న చదువులకు వెళ్ళకూడదు, ఇదే టార్గెట్. నాడు నేడులో స్కూల్స్ బాగు చేస్తే ఈ నాడు నేడు ఏంటి? అమరావతిలో దోచుకుందాం, విద్యా దీవెన ఇవ్వకుండా బెల్ట్ షాపులు ఇద్దాం, ఇదే ఒకటి. ఈరోజు మీకు చెప్పలేకపోతున్నారేమో. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఒట్టి మాట కట్టి పెట్టబోయి గట్టి మీద తలబెట్టబోయి అన్నారు. మీరేం చేశారు? ఓటు మాట కట్టి పెట్టబోయి హామీల్ని మంట కలపబోయి అన్నట్టు మీ పాలన ఉంది. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కోటా ప్రభుత్వం అంటున్నారు. స్పోర్ట్స్ కోటా అంటున్నారు, కానీ కూటమి కోట. ఇన్ని అక్రమాల మధ్య మా పేదల బతుకులు కొడతా, మా విద్యార్థుల్ని ఇంత దారుణంగా చూస్తా మీరేం బాగుపడతారు చంద్రబాబు గారు? మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయమంటే మెరిట్ లిస్ట్ చేయరు. ఎవరైతే మీ పేపర్ని బండ్లో లోడ్ చేస్తారో అతను స్టేట్ ర్యాంకర్, మళ్ళీ అతనే కోర్టుకి వెళ్తాడు. ఇన్ని మోసాల మధ్య, ఇన్ని దగాల మధ్య మాకు ఉద్యోగాలు రావద్దా? మీరేమో 5 ఎకరాలు అక్కడ ప్యాలెస్ కడతారు. మా వాళ్ళు ఒక 50,000, 40,000 గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటే మీకు ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విద్యార్థిని, మేఘనా అనే విద్యార్థిని అంత బాగా షైన్ చేసి కొంతమందిని అమెరికా పంపిస్తే మీరు హేళన చేశారు. మీ మనవడేమో శుభ్రంగా హ్యాపీగా యూట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్స్ పెట్టుకుంటేనేమో ఆహాహో తాళాలు, గిన్నిస్ వరల్డ్ రికార్డులు. ఒక రికార్డు చూపించండి. ఒక పేద విద్యార్థి గవర్నమెంట్ స్కూల్స్ ఎంతమంది నాసాకి వెళ్ళారు జగన్ గారి ట్రైనింగ్ లో. ఈ దగా డిఎస్సిని తక్షణమే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి, ట్రాన్స్పరెన్సీ ఉందని చెప్పడానికి మీరు మెరిట్ లిస్ట్ ని రిలీజ్ చేయండి. మెరిట్ లిస్ట్ ఏ ప్రకారంగా రిలీజ్ చేస్తున్నారు? మీరు ఫాలో అయిన క్రైటీరియా ఏంటి? దీన్ని కంపల్సరీ మీరు ప్రతిదానికి ఆన్సర్ చేయాలి. లేదంటే మా పోరాటం వాళ్ళ పక్షాన కంపల్సరీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు యువజన విభాగం, విద్యార్థి విభాగం అందరం కలిసికట్టుగా పనిచేసి రావాల్సిన ఉద్యోగం కంపల్సరీ రాబెట్టుకున్నాం. మీరు ఇవ్వాల్సిన జాబ్ క్యాలెండర్ ఎవరు? నిరుద్యోగ వృత్తి ఎవరు? మాటలేమో కోటలు దాటాయి, కూటమేమో పెద్ద కోట. ఆ కోటలో నుంచో మాటలు వస్తాయి కానీ చేతలు ఉండవు. ఇవన్నీ భరించుకుంటే ఇంకెన్నేళ్ళు? ఒక పక్కనే ఆర్థిక వ్యవస్థ బాగాలేదంటారు, మీరేమో సంపద సృష్టిస్తా అంటారు. సంపద సృష్టిస్తాకి మార్గాలు లేవంటారు, డబ్బులు లేవంటారు. మీరు 2 ఏళ్ళు అయింది వచ్చి మొత్తం తీసుకెళ్లి అమరావతిలో పెడితే పేదోడు ఏంది అంటాడు? తింటాకి తిండి లేదు, ఓ పక్కన ఆర్థిక మాన్యం, ఓ పక్కన వారు గ్యాసు, నిత్యావసర వస్తువులు అన్నీ పెరుగుతున్నాయి, ఉద్యోగం లేదు, డబ్బులు సంపాదించుకోవడానికి మార్గాలు లేవు. కృష్ణా జిల్లా తొట్లవల్లూరులో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు వేరంకి గురుమూర్తితో కలిసి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుందని అన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు వేరంకి గురుమూర్తి అధ్యక్షతన సుమారు 160 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారు. సమాజ సేవ కోసం నారా భువనేశ్వరి కూడా అంతే కృషి చేస్తున్నారని పామూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వెల్లడించారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, తద్వారా ఊరు మంచిదైతే సమాజం బాగుంటుంది అనే సిద్ధాంతం, అనే నినాదం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా సరిపోతుంది. పామర్ నియోజకవర్గంలో ఈ రోజున తోటవల్లూరు మండలం పెన్షన్లు ఇవ్వడానికి ఈరోజు మంచి కార్యక్రమం, వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. దాంట్లో భాగంగా ఆ పెన్షన్లతో పాటు ఇంకా ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే 150 మందికి సరిగ్గా 2 నెలల క్రితం
మెడికల్ క్యాంప్ నిర్వహించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తద్వారా మెడికల్ క్యాంప్ సంబంధించి డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఉచితంగా కంటి పరీక్ష చేసి వెళ్ళిపోవటం. మరి ఇక్కడ ఉన్న సీనియర్ నేత కృష్ణా జిల్లా అధ్యక్షులు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ వీరంకి గురుమూర్తి గారు ఆయన సొంత నిధులతో దాదాపుగా 150 మంది కళ్ళజోళ్ళు తెప్పించి తద్వారా ఈరోజు ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం నా చేతుల మీదుగా ఆ లబ్ధిదారులకు అందించడం కూటమి నాయకులందరి సమక్షంలో తోట్లవల్లూరులో ఈరోజు ఒక పండుగ వాతావరణం. ఒకవైపు పెన్షన్లు అందుకుంటున్న పండుగ సంతోషం, రెండో వైపు ఉచితంగా కళ్ళజోళ్ళ కార్యక్రమం. ఈ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ అడుగడుగునా ప్రజాహితం కోసం, నియోజకవర్గ ప్రగతి కోసం, జిల్లా ప్రగతి కోసం జిల్లా అధ్యక్షులు ఈ రకంగా కష్టపడి పనిచేస్తాను. అందుకే అంటున్నా, సమాజం బాగుండాలంటే ముందు నోరు మంచిదే ఉండాలా, ఊరు మంచిదే ఉండాలా. అది అనుకున్న విధంగానే జరుగుతుంది. పామర నియోజకవర్గంలో ప్రత్యేకంగా వీరంకి గురుమూర్తి గారిని అభినందిస్తున్నా, లబ్ధిదారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని విభాగాలుగా హెల్త్ క్యాంప్స్ విషయంలో కానీ, అదేవిధంగా ఉచిత హెల్త్ క్యాంప్స్ కోసం సిఎస్ఆర్ ద్వారా కానీ, ఇతర పెద్ద పెద్ద కంపెనీలు, మరి ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు రావడం కానీ, ఇవన్నీ కూడా వ్యవస్థలు కేవలం ప్రభుత్వ పథకాలు, సంక్షేమ అభివృద్ధి, పెట్టుబడులు అనేది ఒక ఎత్తు అయితే, ఈ రకంగా సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా మంచి మనసున్న వ్యక్తులు ముందుకు రావడం ద్వారా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు, ఉచిత సేవా కార్యక్రమాలు ఇటీవల చూసాం. క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ముందుగానే దాన్ని డయాగ్నైజ్ చేయడానికి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ వెంటనే స్టార్ట్ చేయడానికి ముందుగా దాన్ని ప్రిడిక్ట్ చేసి మరి ముఖ్యంగా మహిళల్లో దీన్ని అంచనా వేసి ముందుగానే వారికి వైద్యం అందిస్తే ప్రాణాలు, ఒక కుటుంబంలో వెలుగు నింపే ప్రయత్నం చేసే ఆ క్యాన్సర్ వ్యవస్థ 6 కోట్ల క్యాన్సర్ బస్సును కూడా తోట్లవల్లూరు గతంలో తీసుకొచ్చాం, మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. పామర్లో, నిమ్మకూరులో ఈ రకంగా పామర నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ రకంగా పెద్దలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అందరికీ పేరున అభినందన తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా ఉన్న కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ వీరంకి గురుమూర్తి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ధన్యవాదాలు. కృష్ణా జిల్లా పోరంకిలోని సుగాలి కాలనీలో నిర్వహించిన వృద్ధాప్య పెన్షన్లకు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి ఎమ్మెల్సీ పంచమతి అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించిన అనంతరం ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడుతూ ఎన్నికల హామీల మేరకు పెన్షన్ను 4,000కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పైగా అర్హులకు పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వృద్ధుల సంక్షేమంపై వారికి చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. వికలాంగులకు 6,000 రూపాయలు పెంచి 15,000 వరకు పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ను అభినందించారు. 2024న ఏదైతే సూపర్ 6 కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అనౌన్స్ చేశారో అందులో భాగంగా పెన్షన్ ఖచ్చితంగా 4,000 రూపాయలు ప్రతి అర్హుడికి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మరి ఇప్పుడు రాష్ట్రంలో 64 లక్షల మందికి పైగా 4,000 పెన్షన్ అందుతూ ఉంది. ఇంతకుముందు మేము పెన్షన్ పెంచుతాము, ఇస్తాము, 3,000 ఇస్తాము అని చెప్పి అంతకుముందు నారా చంద్రబాబు గారు పెంచిన 2,000తో 2,000 కలిపిన తర్వాత అప్పుడొక 250 పెంచాడే తప్ప చిత్తశుద్ధిగా ఈ 60 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఆ గొడ్డల పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు. ఈరోజు వికలాంగులకు కూడా మరి 6,000, 10,000, 15,000 కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ 4,000 ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళు ఇలా ఆనందంగా ఉన్నారు అని అంటే దానికి కారణం నారా చంద్రబాబు గారు. ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో సరిగ్గా లేనప్పటికీ కూడా పెన్షన్ మాత్రం ఆపటానికి వీల్లేదు అని చెప్పి నానా తంటాలు పడి మరి ప్రతి నెల ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మాత్రం దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే దానిలో మా ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు, అలాగే అనుమోల్ ప్రభాకర్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు, అట్లాగే సుధా గారు, వీళ్ళందరూ కూడా తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వెలువడిన ఐఐటి ఫలితాల్లో గుడివాడ విశ్వభారతి విద్యా సంస్థలో విద్యను అభ్యసించి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. తమ పాఠశాలలో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించిన సాయి వినీల్ ఆల్ ఇండియా స్థాయిలో 2వ ర్యాంకు సాధించడం
హర్షణీయమని. సుమారు 10 మంది విద్యార్థులు 100లోపు ర్యాంకులు సాధించి విశ్వభారతి కీర్తి ప్రతిష్టలను మరోసారి ఇనుముడింపజేస్తారని పొట్లూరి శ్రీమన్నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వభారతి బ్లూమ్స్ ఇన్ఛార్జ్ మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐఐటి రిజల్ట్ రావడం జరిగింది. మాకు విశ్వభారతి ఈరోజు చాలా చాలా సంతోషంగా అద్భుతమైనటువంటి రిజల్ట్. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ కోట సాయి వినీల్ కామారెడ్డి తెలంగాణ. ఆ స్టూడెంట్ ఇక్కడ 8th, 9th, 10th క్లాస్ చదివాడు. అతనికి అద్భుతమైనటువంటి మంచి మార్కులు వచ్చి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా ఇంకా ఆల్ ఇండియా 24, 63, 71, 75, 86, 89 100 లోపు వచ్చినటువంటి ర్యాంకులు. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా మాకు ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా 100 లోపు 7 ర్యాంకులు వచ్చినాయి. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 2011లో ఫస్ట్ ర్యాంకు, 2013లో ఫస్ట్ ర్యాంకు, ఆ తర్వాత 4, 8 ప్రతి సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు విశ్వభారతి సాధిస్తుంది. దీనికి కారణం ఏంటంటే మా ఉపాధ్యాయ బృందం యొక్క కృషి. మనస్సుతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు విశ్వభారతిలో ఉండటం మా విశ్వభారతి అదృష్టం. దానికి మా డీన్ శ్రీనివాస్ అని ప్రణాళిక రూపొందిస్తాం. ఆ ప్రణాళికను మనసా వాచ ఉపాధ్యాయులు దాన్ని కొనసాగించడం అనేటువంటిది మా విశ్వభారతి యొక్క అదృష్టం. ఆ విధంగా పిల్లలకి 100% ఇంకా 1000 లోపు ర్యాంకులు, చాలా ర్యాంకులు వస్తాయి. సుమారుగా ఐఐటి కానీ, ఎంఐటి కానీ, ట్రిపుల్ కానీ సుమారుగా 200 వరకు ర్యాంక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ప్రతి సంవత్సరం అట్లాగే వస్తున్నాయి. 150-200 మధ్యలో ర్యాంక్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు 1వ తేదీ కావడంతో గుడివాడ నియోజకవర్గం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. 1వ తేదీ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పెన్షన్దారులు. మెగా డిఎస్సీకి వ్యతిరేకంగా నిరుద్యోగులు విద్యార్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన వైసీపీ పార్టీ. డిఎస్సీ నియామకాలు ప్రభుత్వం భారీగా అవకతవకలకు పాల్పడిందంటూ విమర్శించిన పేర్నిక్కిత్తు. ఘనంగా మోపిదేవి మండలం మెరకనపల్లిలో వంగవీటి మోహనరంగ నూతన విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం. వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన వంగవీటి మరియు ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.